2027 తెలుగు సినిమా హిస్టరీలో బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ ఇయర్ అవబోతుందా? ఒక్క ఇయర్ లో రాజమౌళి, ప్రసాద్ నీల్, వంగ, హను రాఘవపూడి, అట్లీ లాంటి డైరెక్టర్స్ అందరూ లైన్ లో ఉంటే థియేటర్స్ బ్లాస్ట్ అవ్వకుండా ఉంటాయా? ఇది జస్ట్ పాన్ ఇండియా కాదు. 2027 లో TFI కరెక్ట్ గా పాన్ వరల్డ్ టార్గెట్ చేస్తుంది. హే సినీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సినీఫిక్స్. ఫస్ట్ మహేష్ బాబు, రాజమౌళి, వారణాసి. RRR తర్వాత రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అంటే వరల్డ్ మొత్తం వెయిట్ చేస్తుంది. హాలీవుడ్ లెవెల్ అడ్వెంచర్, ఇంటర్నేషనల్ రిలీజ్ ప్లాన్స్. ఈ సినిమా అలోన్ 2000 crore టార్గెట్ చేస్తుంది అని స్ట్రాంగ్ ఇండస్ట్రీ బజ్. నెక్స్ట్ ప్రభాస్, సందీప్ రెడ్డి, వంగ కాంబోలో వస్తున్న స్పిరిట్. యానిమల్ తర్వాత వంగ మ్యాడ్నెస్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ప్రభాస్ గ్లోబల్ మార్కెట్ ఆల్రెడీ మాసివ్. ఈ పోలీస్ యాక్షన్ థ్రిల్లర్ వరల్డ్ వైడ్ సెన్సేషన్ అవ్వచ్చు అని ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ లో ఉన్నాయి. కానీ ప్రభాస్ లైనప్ లో ఇంకో డేంజరస్ ప్రాజెక్ట్ ఉంది. ప్రభాస్, హను రాఘవపూడి, ఫౌజీ. హను ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్ ఏంటి అనేది సీతారామంతో ప్రూవ్ చేశాడు. ఇప్పుడు ఆ ఎమోషన్ కి ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ యాడ్ అయితే మాస్ ఎమోషన్ కాంబో ఆల్రెడీ లిటరల్లీ గూస్ బంప్స్ ఇచ్చే రేంజ్ లో ఉంటుంది. రిపోర్ట్స్ ప్రకారం పీరియడ్ వార్ బ్యాక్ డ్రాప్ లో వస్తుంది అంట. విజువల్స్ అండ్ ఎమోషన్స్ కరెక్ట్ గా కనెక్ట్ అయితే ఫౌజీ సైలెంట్ గా 1000 crore క్లబ్ లో ఎంటర్ అయ్యే పొటెన్షియల్ ఉంది. అవును, ఇంతకీ లైక్ చేశారా? చేయకపోతే ఇప్పుడే చెయ్యండి. ఇంకా ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్, డ్రాగన్. KGF సలార్ తర్వాత నీల్ ఎలివేషన్ కి ఎన్టీఆర్ ఇంటెన్సిటీ యాడ్ అయితే థియేటర్స్ లో ప్యూర్ డిస్ట్రిబ్యూషన్ గ్యారంటీ. నెక్స్ట్ అల్లు అర్జున్, అట్లీ రాక. పుష్ప తర్వాత బన్నీ గ్లోబల్ క్రేజ్ పీక్స్ లో ఉంది. అట్లీ కమర్షియల్ ఎలివేషన్, ఇంటర్నేషనల్ VFX సపోర్ట్. ఇది కూడా వరల్డ్ వైడ్ మార్కెట్ ని టార్గెట్ చేస్తుంది. ఇప్పుడు ఇమాజిన్ చేయండి, వారణాసి 2000 crore, స్పిరిట్ 1500 crore, డ్రాగన్ 1200 crore, రాక 1000 crores, ఫౌజీ 1000 crores. మొత్తం కలిపి 2027 లో TFI వరల్డ్ వైడ్ గ్రాస్ 2000 crore కాదు, మేబీ 7000 crore టచ్ చేసినా షాక్ అవ్వకూడదు. బిఫోర్ బాలీవుడ్ డామినేట్ చేసింది, కానీ ఇప్పుడు సిచ్యువేషన్ కంప్లీట్ రివర్స్ అవుతుంది. జపాన్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్, నార్త్ లో బన్నీ క్రేజ్, ప్రభాస్ గ్లోబల్ స్టార్డమ్, రాజమౌళి బ్రాండ్ వరల్డ్ వైడ్ లెవెల్లో ఉంది. 2027 సక్సెస్ఫుల్ అయితే అది జస్ట్ ఒక బ్లాక్ బస్టర్ ఇయర్ కాదు, తెలుగు సినిమా వరల్డ్ సినిమా థ్రోన్ మీద అఫీషియల్ గా కూర్చునే ఇయర్ అవుతుంది. TFI డామినేషన్ ఈజ్ నాట్ కమింగ్, అది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో అప్ కమింగ్ డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. సొగసు నీకిస్తనురా